అందరికీ మరణాత. మనము అన్ని ధ్యానించుకుంటూ 6వ మాట వరకు వచ్చాము. 6వ మాట కూడా ధ్యానించబోతున్నాము. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాము. యేసు ఆ చిలుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఈ యొక్క అన్ని మాటలు చెప్పి సమాప్తమైనదని మీరు తల వంచారు ప్రభా. అందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. దేవా, మా యొక్క బాధలను బట్టి, మా యొక్క నీరసాలను బట్టి, మా యొక్క అనారోగ్యములను బట్టి మేము తల వంచినప్పుడు మా తల పైకెత్తి మీ యొక్క తలను మీరు క్రిందకి దించి దేవా ఆత్మను అప్పగించారు ప్రభా. అందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఈ యొక్క 6వ మాటని ధ్యానించుకొనడానికి మాకు సమయం ఇచ్చిన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇప్పుడు ధ్యానించుకొనుచుండగా ప్రభా, చెవి గలవారు వినుగా కానీ మీరు సెలవిచ్చిన రీతిని దేవ అందరికీ నా యొక్క దేవ యొక్క 6వ మాట వివరణను అందరికీ అందించమని, అందరికీ గ్రహింపులోనికి పొమ్మని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కనుక మనం చూస్తున్నట్లయితే ఇంకంతా అయిపోయింది. ప్రభువు ఇంకా అంతా తన కర్తవ్యాన్ని నెరవేర్చారు. తన తల్లికి చెప్పేది కానీ, తన శిష్యులకు చెప్పేది కానీ, ఇంకా చెప్పాలంటే లేఖనంలో నెరవేరినట్లు దప్పిగొలుచున్నాను అనే ఆ మాట కానీ అంతా చెప్పేశారు. చివరికి సమాప్తమైనదని చెప్పారు. ఎందుకంటే మన అపవాది మనకు వేసిన సంఖ్యలని తెంపారు. అక్కడితో మనకి సమాప్తం చేశారు ఆయన. మనం చూస్తున్నట్లయితే సమాప్తమైనదని చెప్పి, సమాప్తము ఎక్కడ జరిగింది? జగత్తు పునాది వేయబడక ముందు శిలువ వేయబడ్డారు తండ్రి చేతుల్లో. ఇప్పుడు భూలోకానికి వచ్చి లేఖనంలో ఆధారాలను బట్టి ఇక్కడ శిలువ వేయబడ్డారు. మనం ఒక రకంగా చెప్పుకున్నట్లయితే మనం రోజు చేసే అతిక్రమాలకి, దోషాలకి రోజు శిలువ వేయబడుతున్నారు. కాకపోతే ఈరోజు శిలువ వేయబడిన రోజు కాబట్టి మనము ఈ యొక్క రోజు ధ్యానించుకుందాము. ప్రతి శుక్రవారం అంటే మనం శిలువనే ధ్యానించుకుంటాము. ఈ యొక్క శుక్రవారం వచ్చేసి సంవత్సరంలో ఒకే ఒక్కసారి వస్తుంది కాబట్టి మనము ఈ యొక్క శుక్రవారాన్ని ధ్యానించుకుంటున్నాము. కనుక ఒక్కసారి ప్రకటన గ్రంథం తీసినట్లయితే, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము చివరి ఆ యొక్క మొదటి వచనంలోనే చూడలేను, వీటితో దేవుని కోపము సమాప్తమాయను. అంటే తండ్రి గారు మన మీద ఎంత ఉగ్రత పెట్టుకొని ఉన్నారో అది మాటల్లో చెప్పలేనిది. సొదొమ గుమ్మర మీద తండ్రి గారు ఎంత తన రోషాగ్నిని కుమ్మరించేశారు, తట్టుకోలేరు. ఒక్క లోతు కోసం అట్లా ఆగుకొని ఉన్నారు. మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము శిలువ ఎక్కి తను చేసిన కర్తవ్యాన్ని సమాప్తం చేశారు. తండ్రి కోపాన్ని, మన తండ్రి దగ్గరున్న మన మీద కోపాన్ని సమాప్తం చేశారు. కాబట్టి ఇది కొంచెము ధ్యానించాల్సిన అంశమే. కొంచెం లోతుగా ఉంటుంది, కాకపోతే
కొంచెము బైబిల్ గ్రంథాన్ని విశేషంగా చదివితే మనకి అర్థమవుతుంది. ఇది చెప్పాలంటే అంత్యకాలంలో జరిగే సంఘటనలు. కాకపోతే అలా మనము ఊహించుకోవచ్చు. మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను కుమ్మరించుడని 16వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. అంటే ఎవరి మీద? మన మీద పడాల్సిన ఆ యొక్క రోషాగ్ని యేసు ప్రభు వారు తన మీద కుమ్మరించుకున్నారు. ఇక్కడ భూమి మీద ఉంది. కాకపోతే మనము అక్కడ మన మీద పడాల్సిన ఆ యొక్క ఉగ్రత ప్రభు వారే తనకి తాను స్వీకరించుకున్నారు. ఎంత సిలువ మోయలేకపోయినప్పటికీ మోయనని చెప్పక అని తను దేవదాసయ్య గారు చెప్పినట్లుగానే ఇక్కడ మనం చూస్తున్నాము. గనుక వారు కుమ్మరిస్తారు. ఆ పాత్రలలో ఏముంది అని అనుకుంటే వాటిల్లో తెగుళ్ళు ఉన్నాయి. మనము తెగుళ్ళను తీసేసి ఆ 7 పాత్రలలో మన బాధలు, మన ఇబ్బందులు, మన వ్యాధులు, మన చిక్కులు, మన అప్పులు, ఇలా ఆర్థిక భారాలన్నీ, మన వ్యాధులన్నీ ప్రభు గారి మీద తండ్రి గారు మోపారు. ఆ యొక్క ఒక్కరోజే మోపారు. చరిత్ర ఆధారంగా మోపారు. ఇప్పుడు ఈ యొక్క రోజును కూడా మోపుచున్నారు. కనుక అక్కడ సిలువలో పలికారు సమాప్తమైనదని. ఇక్కడ ప్రభు దగ్గర కూడా తండ్రి గారి కోపాన్ని కూడా అంతా సమాప్తం చేసేసారు. అంతా ఫినిష్. ఇంగ్లీష్లో ఫినిష్డ్ అంటారు. అట్లా అన్నమాట. ఇంకా చూస్తున్నట్లయితే ఒక 6వ మాటలో ప్రభువు మనకి సమాప్తము అంతా చేసేశారు. మిగిలి ఉన్నది ఇంకొకే ఒక్కటి. ఏంటి? మనం ఆయన చెంత చేరడము. మన యొక్క భారాలన్నీ తీశారు. మన యొక్క ఇబ్బందులు, చిక్కులు అన్నీ సమాప్తం చేశారు. ఆఖరికి ఆయన సొంత తండ్రి అయినప్పటికీ మన మీద ఉన్న కోపాన్ని ఆయన తన మీద మోసుకున్నారు. అంటారు కదా బాప్తిస్మిచ్చి యోహాన్ గారు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని. అట్లానే ఇక్కడ మనము అట్లా కలుపుకోవచ్చు. తర్వాత మనం చూస్తున్నట్లయితే 15వ అధ్యాయము చివరి వచనం 8వ వచనం. అంతట దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున సమాప్తి అగు వరకు ఆలయమందు ఎవడునూ ప్రవేశింపజాలకపోయెను. కనుక మనం చూస్తున్నట్లయితే ఆ యొక్క తండ్రి గారి యొక్క మహిమ, శక్తి, పొగ అంతా నిండిపోయి ఉంది. ఇప్పుడు మనము చూస్తున్నట్లయితే యెరూషలేములో కూడా ఆలయపు తెర అడ్డంగా చిరగబడిపోయి ఉన్నట్లు చూస్తాము. అట్లే ఇక్కడ కూడా అక్కడ చిరిగిపోయింది. ఇక్కడ ఈ యొక్క గర్భాలయంలో ప్రవేశింపక జాలకపోయెను. అంటే ఇంకా ఎవరికి వెళ్ళలేరు. ఆ 7 దూతలు కుమ్మరించే వాళ్ళు కూడా వెళ్ళలేకపోయారు. అంత మహామహిమకి ఎవరు వెళ్ళలేకపోయారు. మనం వెళ్ళాలని మహిమలోకి మనకి దారి ఇచ్చారు. దారి ఎలా ఇచ్చారు? ఆయన ఆ మాట చెప్పి తల వంచినప్పుడు పెద్ద భూకంపం కలిగను, ఆలయము తెర చినిగెను అని ఉంటుంది. ఆలయము తెర చినిగితేనే కదా మనకి దేవుడికి దారి వచ్చినట్లు ఉంటుంది. అప్పుడు ఆయన మనకి దారి ఇచ్చారు. మనకి ఎన్నో తన యొక్క ప్రాణాన్ని కూడా ఇచ్చి వేశారు. కాబట్టి మనము ధ్యానిస్తున్నట్లయితే ఎవరును ప్రవేశింపక జాలకపోయెను. ఆ యొక్క మహిమ ఎంతో ఉన్నతమైనదో కాబట్టి మనం చూస్తున్నాము. ఇప్పుడు చూస్తున్న
బాధనే సమాప్తం చేసి ముగించినారు కనుక మరి దీనదాసుడు కూడా తన యొక్క కర్తవ్యాన్ని సమాప్తం చేసి వెళ్ళారు. కనుక మనము ధ్యానిస్తున్నట్లయితేనే వీటితో దేవుని కోపము సమాప్తమాయను. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళ సమాప్తి వరకు ఆలయమందు ఎవడునూ ప్రవేశింపజాలకపోయెను. ఆ 16వ అధ్యాయం 1వ వచనంలోనే మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను భూమి అంటే ప్రభు మన మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము. ఎవరిది ఆ స్వరము అని చూసినట్లయితే మనకి తెలుసు, ఆత్మ తండ్రి అంటాము, పరిశుద్ధాత్మ అంటాము, అందరికీ తెలుసు వాళ్ళ గురించి. ప్రభువు ముగ్గురు అయినప్పటికీ వాళ్ళు ఏక శరీరంగా ఉంటారు గనుక సమాప్తి చేశారు. తెలుగు క్రీస్తు కీర్తనలో ఉంటుంది కదా, విశ్వాస ప్రమాణంలో తండ్రి మనకి గడించి పెట్టిన రక్షణ అనున్నదియే పరిశుద్ధాత్మ విశ్వాసకి మూలము అని విశ్వాస ప్రమాణాల్లో చివరిలో ఉంటుంది. కనుక అంతా సమాప్తం చేసి మనకి రక్షణని గడించి పెట్టారు. ఇంకా చూస్తున్నట్లయితే సమాప్తి చేశారు. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామములకు వందనాలు ప్రభా. ఈ యొక్క 7 మాటల్ని ప్రభా క్లుప్తంగా చెప్పి దేవా నేను ముగించుచుండగా ప్రభా, దేవా వినిన వాళ్ళందరికీ ప్రభా అర్థం కాలేనప్పటికీ దేవా, నేను ఒకవేళ సరిగ్గా చెప్పనప్పటికీ ప్రభా అన్నిటినీ మీరు సమాప్తం చేశారు కనుక అన్నిటినీ మీరు శుద్ధి చేసి సమాప్తి చేయమని త్వరగా రానైనా యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మరి ఈ అవకాశం ఇచ్చిన కర్నూలు నుండి వచ్చిన దైవాధీనమయ్య గారికి, అమ్మగారికి, సంఘం అంతటికి మరణాత.